టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మన్ననలు పొందుతూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టి ఇంకా కంప్లీట్ చేయలేదు. అతి త్వరలోనే వాటిని కంప్లీట్ చేసే దిశగా ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా రూపొందుతున్న పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు 2 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఏడాదిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో తన సన్నిహిత సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటినుంచో మూవీ తీయాలని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీ #1 హీరో. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నో కథలు సిద్ధం చేశాను, ఆయన ఒప్పుకుంటే ఒక కథ రెడీగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాజమౌళి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న ఆయన సినిమా షూటింగ్కి తాజాగా సమయాన్ని కేటాయించినని తెలుస్తోంది.